అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ముందే దివ్య. బయట అయితే క్లైమేట్ అయితే బాగుంది చూడండి. బయట అయితే మబ్బులు ఉందన్నమాట. చూడండి బయట అయితే బాగుంది, చాలా కూల్గా ఉందన్నమాట. సో మబ్బులుగా అయితే చాలా బాగుంది క్లైమేట్ అయితే. సో ఈరోజు అయితే సాటర్డే కాబట్టి క్లైమేట్కి తగినట్టుగా నాన్ వెజ్ అది ఏం ఉండదు. సో ఇక్కడ టిఫిన్ వచ్చేసి అయితే ఇది అట్ల పిండి ఉంటుంది కదా, దోసపిండి ఉంటుంది కదా, దోసపిండిలో గోధుమ పిండి వేసి రెండు మిక్సింగ్ అయితే చేసి మేమైతే టిఫిన్ చేసుకుంటున్నాము. సో ఈ అట్ట అయితే వీడికి చాలా ఇష్టం. సో అందువల్ల అయితే ఈ అట్ట అయితే ఇలా ప్రిపేర్ చేయవలసి వచ్చింది. సో అదన్నమాట ఈరోజు మా టిఫిన్. అండ్ ఈరోజు అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మొన్న లాస్ట్ వీడియోలో చూసారు కదా మీరు, కాండ్రకోట నూకల తల్లి టెంపుల్ అని. సో అక్కడికైతే రేపు మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. సో దానికోసం అయితే మాత్రం ఇలా సింపుల్గా అయితే టిఫిన్స్ అవి రెడీ చేసేసుకొని తినేసి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకొని ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాం. సో ఈ అట్లోకి అయితే పల్లీల చట్నీ అనమాట. సో ఇందులో అయితే ఇంకా వాటర్ అది యాడ్ చేయాలి. జస్ట్ అలా మిక్సీ చేసి అయితే పెట్టేసాను, అదే చూపిస్తున్నాను మీకు కూడా. అండ్ ఈ సమ్మర్ వల్ల అయితే వీడియోస్ అవి తీయడానికి అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించట్లేదు. సో చూసారా స్టవ్ దగ్గర ఉంటే ఈ చెమట్లు అవి. సో ఇందువల్లే వీడియోస్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేకపోతున్నాము. అండ్ ఇక నుండి అయితే క్లైమేట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇక నుండి అయితే రోజుకి ఒక బ్లాగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నా వీడియోస్ కోసం ఫ్యామిలీలోనే కొంతమంది ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నట్టుకైతే నాకు తెలిసిందే. అండ్ వీడియోస్ కోసం అనే కాదు, పర్సనల్ మ్యాటర్స్ కూడా మాట్లాడుతున్నారు. సో నాకు అన్నీ తెలుస్తున్నాయి. బట్ ఏంటంటే నేను సైలెంట్గా ఉంటున్నాను కదా అలా అని చెప్పేసి ఏం చేయలేక కాదు, టైం కోసం అయితే చూస్తున్నాను. నేను నాకు టైం రావాలి, ఛాన్స్ రావాలి, అప్పుడు మాత్రం ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకైతే ఇస్తాను, అప్పచెప్తాను కూడా. సో ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఈ వీడియోస్ మొత్తం చూస్తారు. సో దానికోసం అయితే చెప్తున్నాను. నేను ఎవరు ఏంటనేది వీడియో చూసిన వెంటనే వాళ్ళకే అర్థమవుతుంది. సో నా సబ్స్క్రైబర్స్ని అయితే నేను ఏమనట్లేదు, ఓన్లీ నా ఫ్యామిలీ వరకు చెప్తున్నాను. నా ఫ్యామిలీ అంటే నా పర్సనల్ మ్యాటర్ అనమాట. సో ఫ్యామిలీలో మ్యాటర్ అది. సో వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నాను, అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏమనుకోవద్దు. సారీ, నా సబ్స్క్రైబర్స్ని అయితే కాదు, ఫ్యామిలీ వాళ్ళకే చెప్తున్నాను ఈ మ్యాటర్. అండ్ వాళ్ళు నన్ను చూసి ఎంత ఏడ్చినా భగవంతుడు నాకు ఇచ్చిన దగ్గరికి నేను ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉంటాను. సో వాళ్ళు ఏమనుకున్నా నాకు డోంట్ కేర్, నేను అసలు పట్టించుకోను. అసలు మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉంది. సో ఎవరు ఎలా మాట్లాడినా ఏం చేసుకున్నా నా హస్బెండ్ నా సైడ్ ఉంటే నాకు అంతే చాలు. సో ఈ మ్యాటర్స్ ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి బాగా అర్థం అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. అండ్ సారీ ఫ్రెండ్స్, మిమ్మల్ని అయితే ఉద్దేశించి అసలు ఈ వీడియోలో అసలు అలా చెప్పకూడదు, కాకపోతే వీడియోస్ చూస్తారు కదా అన్నట్టుగా వీడియోలో అయితే అలా చెప్పాల్సి వచ్చింది అంతే. నేనైనా తప్పుగా మాట్లాడుంటే ఓన్లీ నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే చెప్తున్నాను, సారీ ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎవరికైతే తగలాలో వాళ్ళకి తగులుతుంది ఖచ్చితంగా అని నేనైతే అనుకుంటున్నాను. మరి బాగుందా? సూపర్. నీకు నచ్చిందా? నీకు నచ్చిన టిఫిన్ కదా, ఇష్టంగా తింటావులే. సూర్య బాగుందా? చెప్పు, బాగుందా? బాగుందా? సూపరా? స్మాల్ వీడియో అయితే సారీ ఫ్రెండ్స్, ఎవరైతే ఫీల్ అవ్వద్దో ఆ మాటలు విన్న తర్వాత అయితే ఓన్లీ అది ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చెప్పాను. సో అంతేనండి వీడియో అయితే, చాలా చిన్న వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.